తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో శుభకార్యాలు జరగవచ్చు. వివాహం కాని వారికి వివాహం అయ్యే యోగ్యత, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం రావడము, ఇలా ఎవరైతే దేని గురించి అయితే బాధపడుతున్నారో ఆ కార్యక్రమాలు ఈరోజు విజయవంతంగా జరిగేటట్టుగాను మీకు అనుకూలంగా ఉండేటట్టుగా కనబడుతోంది. స్థిర చరాస్తులను కొనుగోలు చేస్తారు. దానికి సంబంధించినటువంటి ధనము అప్రయత్నంగా వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా కోర్టు పరంగా ఏవైనా సమస్యలు ఉన్నట్టయితే కనుక అవి తీరిపోయి మీ పట్ల తీర్పు వచ్చే అవకాశం కనబడుతోంది. స్నేహితుల సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తుంది. మానసికంగా ఉల్లాసంగా హాయిగా సంతోషంగా ఉండగలుగుతారు. అనారోగ్య సమస్యలు ఏమీ కనిపించడం లేదు. అయితే పరిహారంగా హనుమంతుడి ఆలయంలో ఎర్రని పువ్వులను తీసుకువెళ్ళి మీ చేత్తో స్వామివారికి ఇచ్చినట్టయితే చిన్ని పరిహారం అది చేసినట్టయితే కనుక ఇంకా మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారికి ఈరోజు ధైర్యము, ఉత్సాహము పెరిగేటట్టుగాను, వృత్తిలో ఉన్నత స్థానం దక్కేటట్టుగాను గోచరిస్తోంది. అయితే బంధువులతో ఒక కీలకమైన అంశంలో మిమ్మల్ని అంటే మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ, వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, లేదా మీ మీద వాళ్ళకి విముఖత కానీ, లేదా మాట్లాడకపోవడం కానీ, రాకపోకలు కానీ తగ్గే అవకాశాలు ఎక్కువ గోచరిస్తున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపండి. అనారోగ్య సూచనలు కొంచెం ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రమాద సూచనలు కూడా గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, శివుడికి మీ పేరిట శివాలయంలో బిల్వ దళాలతో అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. గౌరవము, ప్రతిష్ట పెరిగే అవకాశం కనబడుతోంది. ఆర్థికంగా శుభప్రదమైన ఫలితాలు కూడా వస్తాయి. దీంతో పాటు పెద్దల యొక్క ఆశీస్సులు లభిస్తాయి. ఈ రోజు మీరు ఏ కార్యం తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా పెట్టుబడులకు కానీ, వ్యాపార విస్తరణకు కానీ, వ్యాపారంలోకి కొత్తగా రావడానికి కానీ ఈ రాశిలో ఉన్న వారికి అనుకూలంగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము, గోమాతకు మీ చేత్తో మీరే ఆకుకూరలను తినిపించినట్టయితే కనుక ఏవైనా ఇబ్బందులు ఉండి ఉంటే కనుక, దోషాలు ఉండి ఉంటే కనుక అవి తొలగిపోయి మంచి ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ రోజు చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.